మండల మకరవిల్లకు సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతించిన అధికారులు 18 మార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి అనుమతి ఇస్తున్నారు. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఓ గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్లు తెలిపింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూద్రి చేతుల మీదుగా తెరిచినట్లుగా దేవస్థానం బోర్డు పేర్కొంది. మండల సీజన్ శనివారం నుంచి అధికారికంగా ప్రారంభమై డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. నిత్యం 18 గంటల పాటు అయ్యప్ప దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అయ్యప్ప దర్శనాలు ఉంటాయి. കഴിഞ്ഞ വർഷം ഏതാണ്ട് 52 ലക്ഷത്തോളം തീർത്ഥാടകർ എത്തിച്ചേർന്നതാണ് പൊതുവായിട്ടുള്ള കണക്ക്. ഈ വർഷം അതിനേക്കാൾ കൂടുതൽ തീർത്ഥാടകർ എത്തിച്ചേരുമെന്നാണ് നമ്മൾ പ്രതീക്ഷിക്കുന്നത്. ദിവസം 70,000 വെർച്വൽ ക്യൂ നമ്മളിപ്പോൾ ഉറപ്പാക്കിയിട്ടുണ്ട്. താൽക്കാലികമായി വരുന്ന ഒരു ഭക്തനെയും തിരിച്ചയക്കാതെ അവർക്കും ദർശനം ഉറപ്പാക്കാനുള്ള ക്രമീകരണങ്ങളും ഇതിനോടകം ചെയ്തു കഴിഞ്ഞു. സന്നിധാനത്തിൽ 54 പേർക്ക് താമസിക്കാനുള്ള ഗസ്റ്റ് ഹൗസ് തുറന്നു. പമ്പയിൽ ഏതാണ്ട് 20,000 സ്ക്വയർ ഫീറ്റുള്ള ഒരു പന്തൽ 3,000-ഓളം ആൾക്ക് വിരിവയ്ക്കാൻ കഴിയുന്നതുകൊണ്ട്, അതേപോലെ തന്നെ നിലയ്ക്കൽ 17,000 സ്ക്വയർ ഫീറ്റിൽ 2,500 പേർക്ക് വിരിവയ്ക്കാൻ കഴിയുന്നൊരു